నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన తెలంగాణ ఉద్యమకారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఉద్యమకారుడు కృష్ణ ముదిరాజ్ అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉద్యమకారులు నిర్వహించిన సమావేశంలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలిసే వరకు ఉద్యమించాలన్నారు. ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి పలు హామీలు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించి అమరులైన కుటుంబాల పిల్లలను విద్యాపరంగా ఆదుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కృష్ణ ముదిరాజ్తో మా 4 Sides టీవీ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ఉద్యమకారులు కూడా రాష్ట్రమంతటా ఏకమై అందరూ కూడా వారు ఉద్యమకారులతోన సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అయితే తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో గత మాసం రోజుగా వాళ్ళైతే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఊరూరు తిరిగి ప్రస్తుతం కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు, మనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏంటి ఉద్యమకారుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి చెప్పండి. నమస్తే, నా పేరు కృష్ణ ముదిరాజ్. నేను తెలంగాణ ఉద్యమకారుని. దాదాపు 18 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉంటూ కీలక పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కొరకు పనిచేసిన సందర్భంలో చాలా సంవత్సరాలు ఉద్యమం చేసినాం. అయితే ఆ ప్రభుత్వం ఏదైతే ఆకాంక్షల కొరకు ఏర్పాటైందో, ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతోన ఏర్పాటైందో, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు మేము అనుకున్నాము, ఇప్పుడు మన సొంత పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకు ఏర్పాటైనటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా ఉద్యమకారులకు అందరికీ కూడా సమన్యాయం చేస్తుందని చెప్పేసి మేము దాదాపు 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా వేచి చూసినాం. కానీ చివరికి రెండోసారి అధికారంలోకి వచ్చేవరకు కేసీఆర్ గారు ఉద్యమ పంతా తీసేసి పక్తు రాజకీయ పార్టీ అని చెప్పి ఎప్పుడైతే ఆయన ప్రకటించిండో అప్పుడు ఇంకా మేము అనుకున్నాం ఉద్యమకారులందరినీ కూడా రోడ్డు మీద వాడేస్తాడని అనుకున్నాం. వాస్తవంగా అదే జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అయినా ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఒక ఆలోచనతోనే ఉంటిమి. అయితే వాళ్ళే స్వతహాగా ఇప్పుడు ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతహాగా వాళ్ళ ఆలోచన మేరకు ఉద్యమకారులందరికీ కూడా, ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కూడా 250 గజాల జాగా ఇస్తాము, ఉద్యమకారులకు అందరికీ కూడా న్యాయం చేస్తాము అని చెప్పేసి, సముచిత స్థానం ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో దాన్ని మేము ఏకీభవిస్తూనే, అయితే కేవలం 250 గజాల జాగా ఇస్తే మాత్రం సరిపోదు, దానికి తగ్గట్టుగా ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము ఉద్యమకారులం అందరం కూడా దాదాపు 20 సంవత్సరాల నుండి ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులం అందరం కూడా కలిసి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులం అందరం కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల వేదిక అని చెప్పేసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంఘం తరపున ఈరోజు మేము ప్రతి గ్రామము, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ఉన్నాము. అయితే ఫస్ట్ నుండి కూడా ఎవరైతే ఉద్యమాలు చేసిండ్రో వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి ఒక సంఘం ఏర్పాటు చేయడంలో మా వంతుగా మేము కృషి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక 4-5 నియోజకవర్గాలు అయిపోయినాయి. మిగతా ఒక 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలు కూడా వీలైనంత తొందరగా మేము అన్ని కమిటీలు ఏర్పాటు చేసుకొని దాని తర్వాత మేము అనుకున్న విషయాలు ఏదైతే కొన్ని విషయాలు ఉన్నాయో ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఉద్యమకారులకు రావాల్సినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని పొందడం కొరకు ఈ ప్రభుత్వం ద్వారా మేము ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి మా యొక్క విన్నవిస్తూ మేము హక్కులను సాధించుకునే దిశగా పనిచేయాలని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాం. అయితే దాంట్లో ఏదైతే ఇప్పుడు 250 గజాల జాగా ఏదైతే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉందో ఆ జాగతో పాటు ఇంటి నిర్మాణం కొరకు ఒక 10 లక్షల రూపాయలు కూడా కేటాయించాలని చెప్పి మాదొక ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు ఉద్యమకారులను గుర్తించి ఏదైతే స్వతంత్ర సమరయోధులు పాల్గొన్నట్టుగా ఉద్యమాలు చేసినామో స్వతంత్ర సమరయోధులకు ఏదైతే గుర్తింపునిచ్చిండ్రో ఆ గుర్తింపునిస్తూ ఇక్కడ ఏదైతే ఉచిత ప్రయాణ సౌకర్యము, బస్సు కావచ్చు, రైలు కావచ్చు, అటువంటి దాంట్లో కూడా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వంకి తెలియజేయదలుచుకున్నాం. అట్లాగే ఈ ఉద్యమకారులు కొంతమంది అమరులైనరు, తర్వాత కొంతమంది ఆరోగ్యం క్షీణించి, కొంతమంది కాళ్ళు చేతులు పని చేయకుండా కొంచెం ఆరోగ్యంగా దెబ్బతిని ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో 6 గ్యారంటీలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఉద్యమకారులకు సంబంధించి FRI అయితే ప్రత్యేకంగా వాళ్ళు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వారు ఏమంటున్నారంటే ఉద్యమకారులు ఉద్యమం చేసిన వాళ్ళ మీద FIR అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ దానిపైన క్షుణ్ణంగా
పరిశీలించాలా, ఒక కమిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. మేము కూడా ఆ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత వారిని కలుస్తాము. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలుస్తాము. ముఖ్యంగా ఈ సంఘం తరపున మేము విన్నవించేది ఏంటంటే, ఒక 50 మంది ఒక రోజు ధర్నాలో, ఒక రోజు కార్యక్రమంలో ఒక 50-100 మంది పాల్గొంటే అందరి మీద ఎఫ్ఐఆర్ అయిన సందర్భాలు లేవు. అందరి మీద అంటే ఆ రోజు ఒక 10 మంది మీద 10 మందిని అరెస్ట్ చేసి 10 మంది మీద కేసులు అయినాయి. మిగతా 40-50 మందిని ఇడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చునబెట్టి దినాలు కూర్చునబెట్టి పంపించిన సందర్భాలు ఉన్నాయి. కనుక అందరు ఉద్యమకారుల మీద కేసులు అయ్యలేవు. మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎఫ్ఐఆర్ కానంత మాత్రాన వాళ్ళు ఉద్యమకారులు కాదు అనకుండా, ఏదైతే మీ ప్రభుత్వ సంస్థలు ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, జిల్లా ఇంటెలిజెన్స్ కావచ్చు, సివిల్ పోలీసులు కావచ్చు, తర్వాత మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఆ కాలంలో చూసిన వాళ్ళు ఉన్నారు కనుక వీళ్ళందరినీ క్రోడీకరించి వీళ్ళందరి నుండి కూడా వాళ్ళు సమాచారం తెప్పించుకొని నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు, నకిలీలకు కాకుండా అసలీ ఉద్యమకారులకు ఖచ్చితంగా సాయం చేయాలని చెప్పేసి మేము సంఘం తరపున ఈ ప్రభుత్వానికి విన్నవించదలుచుకున్నాం. ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యమకారులకు సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని డిమాండ్స్ అయితే పెట్టారు. అవి కాకుండా మీరేమన్నా అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? అంటే వాళ్ళు పెట్టిన డిమాండ్ మాకు తెలిసి 250 గజాల జాగా ఒకటే ఇస్తామన్నారు. అయితే ఇంటి నిర్మాణం కొరకు మేము 10 లక్షల రూపాయలు అడుగుతున్నాము. అట్లే కొంతమంది వికలాంగులకు ఏదైతే ఇదైందో ఆరోగ్యం క్షీణించి వాళ్లకు స్పెషల్గా ట్రీట్మెంట్ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, కార్పొరేట్ హాస్పిటల్లో కల్పించాలని చెప్పేసి అదొకటి. తర్వాత ఉద్యమకారులుగా గుర్తించి, స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి ఏదైతే బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం ఉందో అవి కల్పించాలని చెప్పేసి, అట్లాగే పెన్షన్ విధానం ఏదైతే స్వతంత్ర సమరయోధులకు ఏదైతే పెన్షన్ వస్తూ ఉందో ఆ విధంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా, తెలంగాణ స్వతంత్ర సమరయోధులకు కూడా ఒక పెన్షన్ కల్పిస్తే వాళ్ళ జీవన భృతి ఒక సాఫీగా ఉంటుంది అని చెప్పేసి, ఒక 10,000-15,000 ప్రభుత్వమే నిర్ణయించి ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళ జీవన భృతి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి, అట్లాగే ఈ ఉద్యమకారుల పిల్లలు, కొంతమంది చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో పూర్తిగా ఉచితంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మేము సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే విషయం మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం, పెద్దలను కలుస్తాం. అతి త్వరలో మేము ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కలిసి మా యొక్క సమస్యలన్నీ కూడా మేము విన్నవించుకుంటాం. గత ప్రభుత్వంలో నిజంగా మేము నీతిగా, నిజాయితీగా ఉద్యమాలు చేసి ఈరోజు రోడ్ల మీద పడ్డాము. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు కనుక మీరన్నా న్యాయం చేయండి అని చెప్పేసి మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి త్వరలో కలవడానికి మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది ఓవరాల్గా మొత్తానికి ఏదైతే ఉద్యమకారులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏకబి పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి 6 గ్యారంటీలలో ఏదైతే ఉద్యమకారులకు 250 గజాలతో పాటు వారి యొక్క పిల్లలకు ఉచిత వసతి, అదేవిధంగా ఎఫ్ఆర్ఐ నమోదు కాకుండా కూడా ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో చందు, 4 సైజ్ టీవీ, మహబూబ్ నగర్.